ఒక మహిళ భర్త విధిలో ఉండగా మరణించాడు. ఆమె ఒకేసారి ఏడుస్తూ నవ్వుతూ డబ్బులు లెక్కపెడుతోంది. అది చూసిన ఒక వ్యక్తికి చాలా ఈర్ష్య కలిగింది. అప్పుడతని సహోద్యోగి చెప్పాడు, ఎవరైనా నేరస్తుల చేతిలో చనిపోతే వారికి మరణపరిహారం అంటే కంపెన్సేషన్ వస్తుంది. అప్పుడే మేయర్ కుమార్తెను కొందరు కిడ్నాప్ చేశారు. వారి దగ్గర తుపాకులున్నాయి. అందరూ భయపడి ముందుకు రాలేదు. కాని ఈ వ్యక్తి మాత్రం ముందుకు వచ్చాడు. అతను ధైర్యంగా కిడ్నాపర్ దగ్గరకు వెళ్లి నన్ను కాల్చు అని అన్నాడు. కిడ్నాపర్ ఆశ్చర్యపోయాడు. అనుకోకుండా గన్ ట్రిగ్గర్ నొక్కాడు. కాని ఆ వ్యక్తికి ఏమీ కాలేదు. అతని వెనుక ఉన్న ఒక పోలీస్ అధికారికి బుల్లెట్ తగిలింది. కిడ్నాపర్ మళ్లీ కాల్చడానికి భయపడ్డాడు. అప్పుడా వ్యక్తి ఇతన్ని పట్టుకోండి అని ఇతరులకు చెప్పాడు. తర్వాత అతనొక భవనంలోకి వెళ్లాడు. అక్కడ ఇంకొక కిడ్నాపర్ మేయర్ కుమార్తెను పట్టుకుని ఉన్నాడు. ఈ వ్యక్తి దాక్కున్న చోటునుంచి బయటికి వచ్చాడు. ధైర్యం కోసం ఒక మద్యం బాటిల్ తీసుకున్నాడు. కాని కిడ్నాపర్ దాన్ని అవమానంగా భావించాడు. ఈ వ్యక్తి తనను తక్కువగా చూస్తున్నాడని అనుకున్నాడు. ఆ వ్యక్తి ప్రశాంతంగా తన బట్టలు తీసేశాడు. అతని ఛాతీపై ఒక టార్గెట్ గుర్తు గీసి ఉంది. నువ్వు మిస్సవుతావేమో అని అతనికి భయం. కాని కిడ్నాపర్ మాత్రం భయంతో వణికిపోయాడు. అతని చేతిలో ఉన్న తుపాకీ నేలపై పడిపోయింది. ఆ వ్యక్తి తన తుపాకీని ఇచ్చి త్వరగా కాల్చు అన్నాడు. అయినా కిడ్నాపర్ కాల్చడానికి ధైర్యం చేయలేకపోయాడు. చివరికి అతను కూడా మద్యం అడిగాడు. ఒక గంట తర్వాత ఇద్దరూ మత్తులోకి వెళ్ళిపోయారు. పోలీసులు సులభంగా కిడ్నాపర్ను అరెస్ట్ చేశారు. మేయర్ ఈ వ్యక్తికి చాలా కృతజ్ఞతలు తెలిపాడు. తిరిగి వచ్చిన తర్వాత అతన్ని ప్రమోట్ చేశాడు. అతని కథా పత్రికల్లో కూడా వచ్చింది. అయినా ఆ వ్యక్తి పరిహారం కోసం ప్రయత్నం ఆపలేదు. తర్వాత అతను ఒక మహిళా హంతకురాలిని వెంబడించాడు. గోడలో ఉన్న కత్తిని తీసి ఆమె వైపు విసిరాడు. నన్ను పొడవు అని చెప్పాడు. ఆమె కత్తి విసిరింది. కాని అది అతని తల చుట్టూ ఒకసారి తిరిగి చివరకు ఆమెనే చంపేసింది. అతనికి మళ్లీ ప్రమోషన్ వచ్చింది. తర్వాత అతను గ్యాంగ్లోని ఉత్తమ షూటర్ను కనుగొన్నాడు. అతన్ని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టాడు. షూటర్ అతనిపై తుపాకీ గురిపెట్టాడు. వరుసగా కాల్పులు జరిపాడు. కాని ఒక్కటి కూడా తగల్లేదు. ఎందుకంటే అతనికి పార్కిన్సన్ వ్యాధి ఉంది. షూటర్ అతనికి డబ్బులిచ్చి వెళ్లిపోవాలని కోరాడు. కాని అతను అంగీకరించలేదు. కోపంతో షూటర్ మళ్లీ తుపాకీ తీసుకున్నాడు. అప్పుడొక్కసారిగా గన్ శబ్దం వినిపించింది. షూటర్ కింద పడిపోయాడు. అతని భార్య వెనుకనుంచి కాల్చింది. అతని హింసను తట్టుకోలేక ఆమె ఇలా చేసింది. ఇలా ఆ వ్యక్తికి మళ్లీ ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడతను డెప్యూటీ షెరీఫ్ అయ్యాడు. ఒకరోజు అతను గోదాములో అక్రమ సరుకులను తనిఖీ చేయడానికి వెళ్లాడు. అక్కడ గ్యాంగ్ లీడర్ను కలిశాడు. ఈ వ్యక్తి తన కోటును తీసి చూపించాడు. అతని శరీరానికి చుట్టూ బాంబులు కట్టబడ్డాయి. అది చూసిన గ్యాంగ్ లీడర్ భయపడి పారిపోయాడు. గోదాములో వారిద్దరూ పోరాడారు. బాంబులు వరుసగా పేలాయి. అక్కడ ఉన్న అఫ్యం మంటలంటుకుని పొగ వ్యాపించింది. ఆ పొగ వల్ల ఇద్దరికీ భ్రాంతులు వచ్చాయి. చేతులు పట్టుకుని నాట్యం కూడా చేశారు. అదృష్టవశాత్తు ఆ వ్యక్తి ముందుగా మేల్కొన్నాడు. వెంటనే ఒక బాంబును గ్యాంగ్ లీడర్ ప్యాంట్లో పెట్టాడు. కొద్దిసేపటికి అది పేలింది. తర్వాత గోదాములో ఇంకా బాంబులున్నాయని గుర్తించాడు. తన మరణాన్ని నాటకం చేయడానికి ఫ్యూజ్ వెలిగించాడు. గోదాం భారీగా పేలిపోయింది. పోలీసులు అతనికి అంత్యక్రియలు నిర్వహించారు. అతని ప్రేమికురాలికి మరణపరిహారం కూడా ఇచ్చారు. కాని నిజానికి అతను చనిపోలేదు. గోదాములో అతనికి ఒక సిగార్ కనిపించింది. ఆ రకం సిగార్ను కేవలం పోలీస్ చీఫ్ మాత్రమే వాడేవాడు. అంటే అసలు మాస్టర్ మైండ్ అతనే అని అతనికి అర్థమైంది. మళ్లీ అతను తన శరీరానికి బాంబులు కట్టుకున్నాడు.